హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య డైలీ లాగ్స్. గాయ్స్, నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. సో ముందుగా ఈరోజు మనం ఓరియో బిస్కెట్తో కేక్ ఎలా చేయాలో చూసాం. ముందుగా ఓరియో బిస్కెట్స్ని ఒక బౌల్లోకి నేను సపరేట్ చేసినట్టు సపరేట్ చేసుకోండి. చూసారు కదా, క్రీమ్ అయితే రిమూవ్ చేయవసరం లేదు. సో సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో దాని పౌడర్ అనేది తీయాలి. సో చూసారు కదా, ఆ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ ఫోర్క్తో కలుపుకోండి. చూసారు కదా, అక్కడ నేను మిల్క్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఒక గ్లాస్ మిల్క్ అయితే చాలు. సో చూసారు కదా, ఆ మిల్క్ని ఫోర్క్తో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేయండి. షుగర్ పౌడర్ ఆ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను షుగర్ యాడ్ చేశాను. స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే ఒక ఈనో ప్యాకెట్ అనేది యాడ్ చేయాలి. ఈనో లేకుంటే బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈనో యూస్ చేస్తున్నాను. చూసారు కదా, అలా మిక్స్ చేసుకోండి. ఈనో యూస్ చేశాక కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్కి పెట్టండి. చూసారు కదా దాని స్ట్రక్చర్. ఇప్పుడు మనం కేక్ బౌల్ రెడీ చేసుకుందాం. ముందుగా కేక్ బౌల్లో కొంచెం గీ అనేది యాడ్ చేయండి. చూడండి, గీ లేకుంటే మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. సో గీని మొత్తం బౌల్కి అప్లై చేసుకోండి. చూసారు కదా, ఈవెన్గా అప్లై చేసుకోండి. మొత్తం నేను అప్లై చేసుకునే విధానంగా అప్లై చేసుకోండి. ఆయిల్ అయినా అలానే అప్లై చేసుకోండి. కొంచెం ఆయిల్ తగ్గించండి, కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. ఆయిల్ పేపర్ ఆర్ బటర్ పేపర్ వేసుకున్న మంచి రిజల్ట్ వస్తుంది. సో గీలో కొంచెం పిండి వేసుకోండి. ఆ పిండి ఈవెన్గా అప్లై చేయండి. సో చూసారు కదా, అలా కొంచెంగా అప్లై చేయండి. మొత్తం బాక్స్ మొత్తం అప్లై అవ్వాలి. సో చూసారు కదా, అలా మీకు గీ పేపర్ ఆర్ ఆయిల్ పేపర్ లేకుంటే ఇలా చేయండి, ఉంటే పర్లేదు. దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఓరియో మిశ్రమం దాంట్లోకి వేయాలి. ఓరియోని మనం మంచిగా మళ్ళీ మిక్స్ చేయాలి, ఏమైనా ఉండలు లేకుండా. చూసారు కదా, అలా దాంట్లో ఇప్పుడు ఆ బాక్స్లో వేయండి. చూసారు కదా, అలా వేయండి. దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే రిబ్బన్ కటింగ్ స్ట్రక్చర్ ఉండాలి. చూసారు కదా, అక్కడ రిబ్బన్ కటింగ్ స్ట్రక్చర్ వస్తుంది. అలా ఉంటేనే మనకు ఓరియో కేక్ అనేది బాగా వస్తుందండి. చూడండి, అలా ఒక సాటిస్ఫైగా ఉంటుంది అలా వేస్తుంటే. చూసారు కదా, అలా వేసుకున్న తర్వాత ఒక 2 times ట్యాప్ చేయండి బాక్స్ని. బికాజ్ ఎక్కడైనా ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే లేకుండా ఉంటాయి. కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, అలా చూసారు కదా, అలా ఇప్పుడు మనం కేక్కి బేక్ అవ్వడానికి చేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ ఇసుకని యాడ్ చేయండి. మీకు ఇసుక లేకుంటే సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు. సాల్ట్ అయితే రీయూజ్ చేయడానికి కష్టమవుతుందని నేను ఇలా ఇసుక తీసుకున్నాను. ఇసుకని ఈవెన్గా అప్లై చేయండి. దాని తర్వాత ఈ స్టాండ్ అనేది ఆ ఇసుకలో పెట్టండి. పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పెట్టుకొని దానిపైన ఈ ఓరియో బిస్కెట్ల మిశ్రమాన్ని పెట్టండి బాక్స్తో. చూసారు కదా, కుక్కర్ అనేది విజిల్స్ మనకి ఎన్ని అనేవి క్లారిటీగా అర్థం కాదు, కాబట్టి కుక్కర్ విజిల్ అనేది తీసేయండి. చూసారు కదా, నేను పైన ఎలా తీసానో అలా తీసేయండి. ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్ కేక్ పైన క్రీమ్ అనేది తయారు చేసుకుందాం. ఒక 2 డార్క్ చాక్లెట్స్ తీసుకోండి. డార్క్ చాక్లెట్స్ మీకు ఎక్కడైనా షాప్స్లో కూడా దొరుకుతుంటాయి. ఆ చాక్లెట్స్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని కరిగించాలి. చూసారు కదా, అలా కొన్ని వాటర్స్ ఒక బౌల్లో వేసుకొని దానిపైన ఇంకో బౌల్ పెట్టాలి. దాన్నే డబుల్ బాయిలింగ్ అంటారు. సో చూసారు కదా, అలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి ఆ చాక్లెట్ని. అది కొంచెం తొందరగా మెల్ట్ అవ్వదు, కొంచెం వెయిట్ చేయాలి. చూసారు కదా, మరీ హైలో పెట్టద్దు, కొంచెం మీడియంలో పెట్టి మెల్ట్ చేసుకుంటే అది బాగా మెల్ట్ అవుతుంది. కొంచెం ఫోక్తో అట్లా అంటే ఇంకా బాగా మెల్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, నేను అక్కడ అన్నట్టు మీరు ఫోక్తో అనండి. చూసారు కదా,
క్రీమ్ అంటే బయట నుంచే తేవసరం లేదు, ఇలా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్స్ ఉంటే చాలు. చూసారు కదా, ఎంతకీ అవ్వట్లేదండి, కానీ వెయిట్ చేయండి. వెయిట్ చేయకపోతే అది అవ్వదు మంచిగా. చూసారు కదా, కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టు కరుగుతుంది. కొంచెం టైం టేకింగ్ అవుతుంది, కానీ వెయిట్ చేయాలి. ఇంతలోపు కేక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూసారు కదా, అలా బాగా మెల్ట్ అయిపోయింది. సో కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే కేక్ బేక్ అవ్వలేదు. మనం కేక్ బేక్ అయిందా లేదా చూడడానికి ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ పైన టిప్ చేస్తే మనకి ఒక టూత్ పిక్ ఏమైనా అంటుకుంటే కుక్ అవనట్టు, అంటుకోపోకపోతే కుక్ అయినట్టు. చూడండి, నేను సెకండ్ టైం చూశాను, కేక్కి అంటుకోలేదు. సో బేక్ అయిపోయింది. ఈ కేక్ అనేది ఒక 20 మినిట్స్ బేక్ అయితే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఓవెన్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అవుతుంది, ఓవెన్ లేని వాళ్ళ కోసం ఇది. చూసారు కదా, కొంచెం సేపు అది చల్లారాక దాని ఎడ్జెస్ అనేవి ఇలా కట్ చేయండి. బికాస్ ఎడ్జెస్ కట్ చేస్తే కేక్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, అలాగే ఎడ్జెస్ కట్ చేశాక ఒక దానిపైన బౌల్ని ట్యాప్ చేయండి. సో చూసారు కదా, ట్యాప్ చేసేయండి. వావ్, ఎంత బాగా వచ్చింది చూడండి కేక్ అనేది. సో ఇప్పుడు దాని పైన కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా, వావ్, సూపర్గా వచ్చింది కదండి. ఎవరికి కేక్ రాదనుకోకండి, ఇలా చేస్తే ఇంట్లో బర్త్డేకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు, ఏ ఓవెన్ ఏమీ లేకుండా. చూసారా, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే క్రీమ్ తయారు చేసుకుందాం అనుకున్నామో దాన్ని ఇట్లా అప్లై చేయండి. ఎందుకంటే ఒక డెకరేషన్ కోసం పిల్లలు ఒక క్రీమీ స్ట్రక్చర్ ఫీల్ అవ్వడానికి. సో ఎవరు తిన్నా ఒక క్రీమీ స్ట్రక్చర్, దాంట్లో ఓరియో బిస్కెట్ పౌడర్ అనేది కొంచెం వేసుకోండి. చూడండి నేను ఎలా జల్లుతున్నానో అలా పైన జల్లండి. చూసారు కదా, సో మన యమ్మీ కేక్ అంటే రెడీ అయిపోయింది. మనకి ఇంకా మంచిగా రావాలి అంటే కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఏవో చాక్లెట్స్తో అట్లా డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, లవ్ షేప్ చాక్లెట్స్ అయితే నేను అలా అరేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం కేక్ ఏంటంటే ఒక డెకరేషన్తో ఉంటే ఎవరైనా తినడానికి బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్